మూవింగ్ ఆన్, కామారెడ్డిలో నిర్వహించబోయే సభ ఏర్పాట్లపై మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వేదిక మీద తెలియజేస్తామన్నా. సోదర, ఎక్కడ కూడా కాంగ్రెస్ చెప్పలే. రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ. ఆనాడు తమిళనాడులో కూడా 69% ఆ రోజు జయలలిత గారు వచ్చి అడిగినప్పుడు కూడా సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపి ఈరోజు తమిళనాడుకు సహకారం చేసింది. ఆ మాదిరిగా మేమంతా చట్టబద్ధంగా ఎంపైరికల్ డాటా ద్వారా మేము ప్రతిదీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం. చట్టసభల్లో కూడా బిల్ పాస్ చేసుకున్నాం. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మాకు అవకాశం ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. లేదా రాష్ట్రాలకే మీరు అవకాశం ఇవ్వండి, రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఈ విధంగా మాకన్నా అవకాశం ఇవ్వండి, మీరైనా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది బీజేపీ ఉన్నా లేకపోతే రేపు కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా, ఇక స్టేట్లో కాంగ్రెస్ ఉండి సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నా కూడా ఈ ప్రక్రియ ద్వారానే అందించాల్సిన అవసరం ఇది. ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఒకటే రోజులో ఏదో కౌంటింగ్ చేస్తామని చెప్పిన డాటాను కూడా బయటపెట్టిన సందర్భం చూసాం. కానీ ఈరోజు మనం పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టి ఎంతమంది ఏ కులస్తులు ఎట్లా ఉన్నారనేది, జాబ్ హోల్డర్స్ ఎంత, అన్ఎంప్లాయీస్ ఎంత, ఇతరత్ర అన్ని విషయాలు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టినాం. ఎవరైనా కూడా చేయాల్సింది ఈ ప్రక్రియనే. ఈ ప్రక్రియ ద్వారా మేము ఎంపైరికల్ డాటా ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం. మా రాష్ట్రానికి 42% రిజర్వేషన్స్ మేము అనౌన్స్ చేసినాం, దానికి కట్టుబడి ఉన్నాం. మీరు ఇవ్వండి కోరుతా ఉన్నాం. ఈరోజు ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ. దానికి అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేసినాం. అన్ని కార్యక్రమాలు చేస్తూ మేము స్టాండ్ అయి ఉన్నాం. ఎక్కడ మమ్మల్ని తప్పుపట్టాలి, మా మీద ఎక్కడ కూడా ఎవరు అపోహలు వద్దు, అనుమానాలు వద్దు. 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవ్వమని సెంటర్ మీద ఒత్తిడి తెస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేసినాం. రేపు కాబోయే తీసుకునే కార్యక్రమాలు కూడా 42%తో పాటే రిజర్వేషన్ తీసుకున్నాకనే లోకల్ బాడీస్ పోవాలని గట్టిగా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మత్స్యశాఖ మంత్రిగా జీవో నంబర్ 98 ప్రకారము ముద్రాజులకు